కుమార్ స్థానిక శాసనసభ్యుడు చెప్పారు. విశాఖపట్నం గురించి స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రులు చెప్తున్నారు. వీ హ్యావ్ టు టేక్ నోట్ ఆఫ్ దీస్ థింగ్స్, అంటే గమనంలోకి తీసుకోవాలి, జాగ్రత్త పడాలి. సార్ జోగి రమేష్ ఫ్యామిలీ అంశం గత 2 రోజులు పెట్టి పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నది. వాళ్ళ అబ్బాయి మాట్లాడిన మాటలు, కోడలు మాట్లాడిన మాటలు, వాళ్ళ ఇంట్లో జరిగిన పంచాయతీ అసలు ఏంటి, ఎటువైపు వెళ్తుంది, అసలు ఏం జరుగుతుంది? నిజంగా చాలా వికృతమైంది, చాలా విచారకరమైంది, అభ్యంతరకరమైంది కూడా. ఆ మంత్రుల్లాగా మంత్రులు, శాసనసభ్యులు బాధ్యత కలిగిన వాళ్ళు చేయాల్సినటువంటి పని ఎంత మాత్రం కూడా కాదు. కొంతమంది ఏమో కుటుంబ విషయం ఏంటంటే ఒక మంత్రి ఆ అబ్బాయికి శారీరక లోపం ఉంది అనుకో, ఓకే, అతనికి పుంసత్వం లేదు, లేకపోతే అనే సంసారానికి పనికిరారు, ఓకే, శారీరక లోపం కానీ మీరు పెళ్ళి ఎందుకు చేశారు? పెళ్లి చేయడం శారీరక లోపానికి సంబంధించింది కాదు. ఆ పెళ్లి కూడా చాలా ఆర్భాటంగా, చాలా ఇదిగా చేసి దానికి సంబంధించిన కట్న కానుకలు ఇవన్నీ కూడా తీసుకొని మనం చూస్తున్న కథనాల ప్రకారం ఇవన్నీ అసలు చేయొచ్చా? ఒక అబ్బాయి లేదా ఒక అమ్మాయి వాళ్ళకి ఏదైనా లోపం ఉందని చెప్తే దాన్ని కప్పిపుచ్చి పెళ్లి చేయటమే ఒకటైతే, దానికోసం ఇవన్నీ తీసుకోవడం ఒకటైతే, మూడోది తర్వాత దాన్ని బలవంతంగా ఏదో ఒక విధంగా చేయాలనుకోవడం, నిర్బంధాలకు, లేకపోతే ఇప్పుడు ఏమవుతుంది, ముళ్ళు అరిటాక్ సామెతలాగే ఉంటుంది. పెళ్ళి అయిన తర్వాత ఏం జరిగినా ఆ అమ్మాయి అదే కదా చెప్తుంది, నా తప్పు లేదని నేను నిరూపించుకోవడానికి ఇదంతా చేస్తున్నామని. ఇది వ్యక్తిగతంగా జోగి రమేష్ లేకపోతే ఇంకొకరు సమస్య కాదు, అసలు బాధ్యత రాహిత్యం. పదవుల్లో ఉన్న మనుషులు, కుటుంబాలు, సంబంధాలు, కొడుకులు, కోడళ్ళు, లేకపోతే అల్లుళ్ళు, కూతుళ్ళు అంటే వాళ్ళ పట్ల ఉండాల్సిన బాధ్యత అసలు ఎక్కడుంది? బాధ్యత రాహిత్యమే కాకుండా ఒక విధమైన అధికార దర్పం, అవకాశవాదం అన్నీ కలవడం వల్లే ఇవి అవుతున్నాయి. మానవతా సమస్య కూడా ఉంది. ఇది మహిళల పట్ల ఉండాల్సిన గౌరవము, అలాగే కుటుంబాల్లో కొడుకులు, కోడళ్ళు, తల్లులు వాళ్ళ మధ్య ఉండాల్సినటువంటి బంధాలు ఇప్పుడు ఆ వీడియోలన్నీ వైరల్ అయిపోయి వినడానికి కూడా కొంతమందికి ఏమో ఇలాంటివి అంటే చాలా ఆసక్తి కాబట్టి వాటిని చాలా ఆసక్తిగా విని ఇంకా కథనాలు చెప్పి తీవ్రమైన వ్యాఖ్యానాలు చేస్తున్నారు. కానీ జరిగిందని ఎవరు కాదనలేరు కదా. జరిగింది కప్పిపుచ్చే అవకాశం ఇక్కడ ఏమీ లేదు కదా. తెలిసి నేను వద్దంటే చేశారని అబ్బాయి చెప్తున్నాడు. కోడలు కంప్లైంట్ కంటే కొడుకు కంప్లైంట్ చాలా సీరియస్ ఇక్కడ. అతను నాకు లోపం ఉంది వద్దు అని చెప్తుంటే అతనికి ఇప్పుడు బయటికి వచ్చి ఇన్ని విషయాలు మాట్లాడేవాళ్ళు, బయటకు వచ్చి ఇన్ని వివాదాలు నడిపేవాళ్ళు, బయటకు వచ్చి ఒంటికాల మీద దూసుకొచ్చేవాళ్ళు తమ అంతర్గత విషయాల్లో, అది కూడా తమవి కూడా కదా, తమ తదుపరి పిల్లలకు సంబంధించినవి, వాళ్ళ అవకాశాన్ని బట్టి దీన్ని బట్టి వాళ్ళు బతుకుతారు. మీరు ఎందుకు ఇదంతా చేశారు? నిజానికి ఇప్పటికైనా పశ్చాత్తాపం లేదు, ఇప్పటికైనా అధికారికమైన వివరణ లేదు. ఈ వైరల్ ఎందుకండి? మీరు ఎందుకు చెప్పరు? ఒక పొరపాటు జరిగింది, లేకపోతే ఒక గ్యాప్ వచ్చింది, ఇలా అనుకుంటే ఇలా అయింది. అది ఈ వీడియో అన్ని చోట్ల అంతగా మాట్లాడే మాజీ మంత్రి గారు ఈ వీడియోలు అన్నిట్లో దాదాపు ఆయన సైలెంట్, ఏదో ఒకటే అలా గొంతు తప్ప వీళ్ళు మాట్లాడటం, లేదా వాళ్ళ అబ్బాయి ఆవేదన, ఆ అమ్మాయి ఆగ్రహం. నిజంగా చాలా ఇటీవల కాలంలో ఈ సామాజిక రంగంలో, కుటుంబ జీవితాల్లో మనం చూడనటువంటి ఒక అసాధారణమైన, చాలా అవాంఛనీయమైన, కొంత అసహ్యకరమైన పరిస్థితి స్వయంకృతం. ఇదేమీ అనుకోకుండా జరిగింది కాదు, లేకపోతే యాదృచ్ఛికంగా జరిగింది కాదు. పథకం ప్రకారం ఒక కుటుంబంలో ఉన్న సమస్యను, ఒక కుటుంబంలో ఉన్న సమస్యతో ఇంకొక కుటుంబాన్ని కూడా ఇరికించి ఒక కొత్త కుటుంబాన్ని సృష్టించి, అంతే కదా, ఒక కొత్త కుటుంబాన్ని కూడా సృష్టించి, ఇవన్నీ ఆ పెళ్లికి వచ్చిన వాళ్ళకు, లేదా వాళ్ళ పార్టీ వాళ్ళకు, వాళ్ళ మంత్రివర్గ సభ్యులకు అందరికీ తెలుసు అని కూడా మనం చెప్పలేం. వాళ్ళు లోగుట్టు లాగా వాళ్ళు చేసుకున్నది. దీనికి ఇప్పుడు అందరికీ కూడా వర్తిస్తుంది. ఇప్పుడు మీరు ఫోటో ఇస్తున్నారు మన వాళ్ళు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు, ఆయనకి వెళ్ళి తెలుసా లేదు, ఎవరు చెప్పలేరు. లేదు ఇంకో చోటికి ఇంకో చంద్రబాబు వెళ్తారు, లేదా ఇంకోటి పిలిస్తే వెళ్తారు, దీవిస్తారు, ఏదో జరుగుతుంది. నిజంగా ప్రజా జీవితంలో ఉన్నవాళ్ళు అందులో బాగా గట్టిగా మాట్లాడి కాస్త వివాదాస్పదంగా ఉండేవాళ్ళు తమ గురించి కనీసమైన బాధ్యత వహించకపోవడం, పిల్లల భవిష్యత్తుతో చెలగాటమాడడం, మహిళలను ఒక విధంగా ముళ్ళకంప లాంటి దాని మీదకి తొయ్యడం, ఆ తర్వాత కూడా ఇంకా తగదా ఏంటండి ఇక్కడ? ఇప్పుడు ఏదో జరిగిపోయిందని చెప్పలేసుకొని నిశ్శబ్దంగా పక్కకి వెళ్ళి, ఇప్పుడు ఎల్లుండి కోర్టు తీర్పిస్తుందంట. 21, ఈరోజు మనం 19, రేపు ఎల్లుండి కోర్టు ఏం చెప్తుంది? కోర్టు న్యాయం చేస్తుందని నేను భావిస్తున్నా.
అది కూడా మహిళా కుటుంబ న్యాయస్థానం. ఇలాంటివి ఎప్పుడూ చేయకూడదు. ఇవన్నీ మహిళలను చాలా ఇబ్బందిలో పెడతాయి. వాళ్ళ ఆత్మగౌరవాన్ని, బలహీనమైన వాళ్ళు అనుకోండి ఏమవుతారు, తట్టుకోలేక ఒత్తిడికి గురవుతారు. నిన్న రాజమండ్రిలో ఆ నౌకరాజు అనే ఇంజనీర్ కుటుంబం వాళ్ళందరూ వెళ్ళి దూకేశారు. ఆ కోచ్ సాదిక్ అనే అతను ఇబ్బంది పెడుతున్నాడు, వేధిస్తున్నారు. వాళ్ళ అబ్బాయి ఏమో అది వరకే చనిపోయారు. ఇందులో కూడా మన మీడియా ఆ కథనాలు ప్రముఖ పత్రికల్లో మీడియాలో చూస్తేనేమో అతను వీళ్ళని ఒక విధంగా ఒత్తిడికి గురి చేశారు అని ఆ నౌకరాజు తండ్రి ఆరోపిస్తున్నారు. కొన్ని మీడియాలకు ఇవన్నీ కాదు, సాదిక్ అనగానే ఇతను మత మార్పిడి కోసం ప్రయత్నం చేశారు ఈ స్టోరీలు. నేను చెప్తుంది ఏంటంటే కుటుంబాల్లో ఇట్లాంటి విషయాలు తప్పకుండా జోగి రమేష్ షుడ్ ఓస్ట్ అన్ ఎక్స్ప్లెనేషన్ టు ది సొసైటీ, టు ది ఫ్యామిలీ. ఇది తప్పకుండా ఇది మహిళలకు సంబంధించిన అంశం కూడా. హోదా కోసం, డబ్బు కోసం పెళ్ళిళ్ళు అంటే వస్తారు కదా, భార్య వస్తారు, జనం వస్తారు, హంగామా ఉంటుంది, కానీ తర్వాత జీవిత వాస్తవం వెక్కిరిస్తుంది కదా, అది ఈ పరిస్థితి. ఇలాంటి కథలు మనం జీవితంలో వింటుంటాం కానీ ప్రాక్టికల్గా రాజకీయ నాయకుల దగ్గర చూడటం. సార్ సిజేఐకి నో, టిస్ అదే దారి, పోలీస్ చర్యపై విచారణ. సరే, ఇప్పుడు గో బ్యాక్ అని, నో నాట్ వెల్కమ్ అని ఇట్లాంటివి మన రాజకీయ నాయకులు లేకపోతే సామాజిక రంగంలో మనం చూస్తుంటాం. చాలా విచిత్రంగా భారతదేశంలో భారత ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్కు నో చెప్తున్నాడు, నాట్ వెల్కమ్ అని. హైదరాబాద్ నల్సార్కి వస్తానంటే అక్కడ విద్యార్థులు చెప్పారు. అదంతా అయిన తర్వాత వాళ్ళని మేము లాయర్లను కానివ్వమని చెప్పి బెదిరించిన బీసీ